హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. దేవుడే ఉంటే ఇన్ని బాధలా? ఒకటి కాకపోతే ఒకటన్నా మంచి జరగద్దు అనుకుంటుంది కాంతమ్మ. నీళ్లు కాగగానే విజయ్కి నీళ్లు పోసింది. మీరా విజయ్కి ఒళ్ళు తుడిచి పౌడర్ అద్దుతూ, ఈవేళ బామ్మ కన్నా నువ్వే ముందు లేచావురా విజయ్, నువ్వే బామ్మని లేపాలి. బామ్మ, నీ మీద సొడ్డేశానని చెప్పాలి. ఏం బామ్మ దీపాలు పెడుతుందిగా, నువ్వు జేజకి దండం పెడతావా అంది. విజయ్ కితకితలు పెట్టినట్టే నవ్వాడు. ఏం బామ్మ మీద సొడ్డేశానని సంబరమా అంటూ ముద్దు పెట్టుకుంది. మీరా విజయ్ని తీసుకుని యువతలకు వస్తోంది. కాంతమ్మ అప్పుడే లేచినట్టుంది. వంటింట్లో ఏదో సవరిస్తోంది. మీరా బామ్మగారి మంచం దగ్గరికి వచ్చింది. బామ్మ, విజయ్ నీ మీద సొడ్డేసేశాడు అంటూ మంచం మీద కూర్చుంది. బామ్మగారి నుండి సమాధానం రాలేదు. బామ్మని లేపమ్మా. విజయ్ అలా అంటూనే, బామ్మ ఈరోజు తొందరగా గుడికి వెళ్దామన్నావుగా, బామ్మగారి మీద చేయి వేస్తోంది. ఆవిడ కదల్లేదు. మీరాకు భయమేసింది. చీమ చిటుక్కుమంటే మెలుకునే బామ్మ 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 కంగారుగా కుదుపుతూ గబగబా పిలిచింది. రాత్రి పొద్దుపోయే వరకు మేలుకుంది. పడుకొని కాంతమ్మ వంటింట్లో నుంచి అంటోంది. ఇంతలో మీరా బామ్మ అంటూ ఒక్క వెర్రికేక పెట్టింది. ఏమిటే, ఏమైంది అంటూ కంగారుగా కాంతమ్మ చేసే పని ఆఫ్ చేసి పరిగెత్తుకొచ్చింది. బామ్మ మాట్లాడలేదు, కదిపినా కదలట్లేదు. ఏడుస్తూనే చెప్పింది మీరా. ఏమిటే కంగారుగా అంటూ మంచం దగ్గరికి వచ్చి దొడ్డమ్మ అంటూ ఆవిడ వంటి మీద చేయి వేసిన కాంతమ్మ గొల్లుమంది. వీళ్ళ ఏడుపులు విని పూజారింట్లో వాళ్ళు, మేస్టారింట్లో వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఇదేమిటే, నిన్న సాయంత్రం మాతో మాట్లాడింది అని ఒకరంటే, రాత్రి మాతో మాట్లాడితేనా అని ఇంకొకరన్నారు ఆశ్చర్యంగా. పుణ్యాత్మురాలు, ఎంతటి వాళ్ళకి ఇలాంటి చావు? కార్తీక మాసం ఏకాదశి, ఎంతటి వాళ్లకు ఏనాడో పుణ్యం చేసుకుంది. అందరూ తలో విధంగా అంటున్నారు. మీరాని కాంతమ్మని ఎవరూ ఊరుకోపెట్టలేకపోతున్నారు. రాత్రి అందుకేనా అంత పొద్దుపోయే వరకు అప్పగింతలు పెట్టినట్లు అలా చెప్పావు అని ఇద్దరికిద్దరు అనుకుని ఏడుస్తున్నారు. అయ్యో, ఇన్ని కష్టాలేమిటి? ఎన్ని జన్మల పాపం భగవంతుడు కట్టి కుడుపుతున్నాడు. ఆఖరికి నేనేడ కూడా లేకుండా చేశాడా దేవుడు. దొడ్డమ్మ, నీ బదులు నన్నన్నా తీసుకోలేదేం? ఇంకా నాకు పాప పరిహారం కాలేదా? ఇంక నేనే బాధకు తట్టుకోలేను దొడ్డమ్మ. చిన్న బాధ వస్తే ఇంకా ఎవరితో చెప్పుకోను. మంచం కోడికి తలేసి కొట్టుకుంది కాంతమ్మ. మీరా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్లుగా పడిపోయింది. 15 రోజులు గడిచిపోయాయి. బామ్మగారు పోయాక ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది. కాంతమ్మ ఓ గదిలోనూ విజయ్ని పట్టుకుని మీరా ఓ గదిలోనూ కూర్చుంటారు. ఇద్దరి మధ్య వారధిలా ఉండే బామ్మగారు పోయాక తల్లి కూతుళ్ళు చెరువు పక్కకు విసిరేసినట్లయిపోయారు. మాట్లాడుకోవడానికి వాళ్ళకేం కారణాలు కనిపించటం లేదు. మీరా తల్లితో ఏదైనా మాట్లాడదామని వెడుతుంది. తీరా తల్లి దగ్గరికి వచ్చాక ఏం మాట్లాడాలో అర్థం కాదు. మెల్లగా వచ్చినట్లే వెనక్కి వెళ్ళిపోతుంది. కాంతమ్మ పూర్తిగా మంచం దిగడం మానేసింది. బామ్మగారు పోయినప్పటి నుంచి బాచి రోజు 2 పూట్లా వచ్చి చూసిపోతున్నాడు. అది ఆ తల్లి కూతుళ్ళకి కాస్త ఊరట కలిగిస్తుంది. ఇంకా మీరా ఒకటే అనుకుంది, తను ఏం చెప్పినా తల్లి వినదు. నింపాతిగా బాచి చేత చెప్పిస్తే తల్లి ముందు ఆహారం తీసుకుంటుందేమోనని మందు అది ఆశ కలిగింది. బాచిని చాటుకు పిలిచి చెప్పింది. బాచి ఎంత బ్రతిమలాలినా కాంతమ్మ వినలేదు. ఆఖరికి బాచి ఒట్టు పెట్టుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుని, ఇన్నాళ్ళు మీరు నన్ను కన్న కొడుకులా భావిస్తారనుకున్నాను అన్నాడు. కాంతమ్మ ఏడ్చేసింది. కడుపును పుట్టిన బిడ్డలు ఎంత బాధపడరు బాబు, నువ్వు ఇలా వచ్చిపోతున్నావు గనుకనే ఏమాత్రం ఉండగలిగాను అంది. మరి నేను చెప్పినట్లు ఏం విన్నారండి పిన్నిగారు? ఒక్క పూట మీ చేత గుప్పెడన్నం తినిపించగలిగేనా? నేనేదైనా తప్పుగా అంటే మీరు కోపం పెట్టుకోకండి అన్నాడు బాచి బాధగా. ఎంత మాట బాచి, నీ మీద నా కోపమా? నువ్విలా రోజు కనిపించకపోతే నాకు పిచ్చెక్కిపోని పాటికి. మీ చేతి వంట తిని చాలా రోజులైందండి పిన్నిగారు. కాంతమ్మ సంబరపడిపోయింది. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులయ్యా బాచి. నేనంటే నీకెందుకింత అభిమానం? ఉండు, క్షణంలో చేసి పెట్టను. నేను చేసే వంటల్లో నీకేది ఇష్టమో చెప్పు, చిటికలో చేసి పెడతానంది లేస్తూ. ఏమిటో ఆవిడికి ఎక్కడ లేని బలం వచ్చినట్లయింది. మీరాకు క్షణంసేపు ఏమిటోలా అయిపోయింది మనసు. కానీ వెంటనే సర్దేసుకుంది. పోనీ బాచి ధర్మమా అని అమ్మ ఇలా ఉంటే? నువ్వు బాచితో కబుర్లు చెప్తుండమ్మా, నేను చేస్తాను అంది మీరా. వద్దులే, నేను చేస్తాను, నువ్వు వెళ్ళి లేత వంకాయలు కోసుకురా. బాచి గుత్తి వంకాయ కూర చాలా ఇష్టం అంది. తల్లి మాట్లాడిన ఆ కాస్త మాటకే మీరా సంబరపడిపోయింది. రోజు బాచి వచ్చి కాంతమ్మ అన్నం తిందో లేదో మీరాని అడిగి తెలుసుకునేవాడు. మీరా తినలేదని చెప్పినవాడు బ్రతిమాలి నిష్ఠూరంగా మాట్లాడి ఆవిడ అన్నం తిన్నాక వెళ్ళేవాడు.
ఇదే మీ కొన్న కొడుకైతే ఇన్నిసార్లు చెప్పించుకుంటారా, అతని మనసు ఇలా బాధపడతారా అనేవాడు. ఆ మాట కాంతమ్మ మీద మంత్రంలా పనిచేసేది. కడుపులో బెంగ ఉన్నప్పుడు, మనసు కుదురు లేనప్పుడు ఎన్ని మందులు తిన్నా ఒకటే, ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఒకటే. కాంతమ్మ రోజు రోజుకి బాగా నీరసపడిపోసాగింది. బాచి బలవంతం మీద ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చింది. డాక్టర్ సన్నగా చివాట్లేసింది. పోయిన వాళ్ళతో పోతామా పెద్దవారు, మీరే ఇలా అయితే ఎలాగండి అంటూ. బామ్మగారు పోవడం, తల్లి బొత్తిగా అలా అయిపోవడంతో మీరాకు తెల్లారుతుందంటేనే ఏదో దిగులు, భయము. బాచి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోవాలనుకుంటుంది. 2 నెలలు గడిచిపోయాయి. కాలం ఇంత నత్తనడకలా నడవడం మీరాకు ఎప్పుడూ అనిపించలేదు. లాభం లేదు, ఇలా ఊరికే కూర్చుంటే పిచ్చెక్కడం ఖాయం అనిపించింది మీరాకి. అయినా ముందు జీవనోపాధి చూసుకోవద్దు, కూర్చొని తింటే కొండలైనా తరుగుతాయన్నది అసత్యమేం కాదు. తల్లితో నింపాదిగా చెప్పింది తను ఉద్యోగం చేస్తానని. ఆవిడ కాసేపు మాట్లాడలేదు. ఇంకోసారి చెప్పే ధైర్యం లేని మీరా మరోసారి చెప్పొచ్చులే అనుకుంది. తర్వాత కాంతమ్మ అంది, నీ ఇష్టం, నీకెలా మంచిదనిపిస్తే అలా చెయ్యి, నన్ను మాత్రం ఎక్కడికి రమ్మనుకో. మీరాకు వెర్రి దుఃఖం, తల్లి మీద ఎన్నడూ రానంత కోపం వచ్చినాయి. తల్లిని ఇలా వదిలేసి తను వెళ్తోందా, ఒక్క మాటలో వద్దని చెప్తే పోలా. మీరాకు ఆలోచించగా అనిపించింది. పోనీ ప్రైవేట్లన్నా చెప్పుకుంటే మంచిదేమో. బాచిని చూడమని చెప్పాలి. అమ్మ కలిసి రాదు, కానీ ఈ ఊళ్ళో సెంటర్ లాంటిది లేదు. చక్కగా ఓ గదిలో ఇంత టైమును పెట్టుకుని మిషన్ కుట్టడం, కత్తిరింపులు నేర్పితే చాలామందే వస్తారు. కాలక్షేపానికి కాలక్షేపం అవుతుంది. ఈ ఊళ్ళోనే ఉండాలనుకున్నప్పుడు మరి సంపాదన చూసుకున్నట్లు అనిపిస్తుంది. విజయ్కి బాగా జలుబు చేసింది. రాత్రి నుంచి ఒళ్ళు వెచ్చగా కూడా ఉంది. మీరాకు భయం వేసింది. వెళ్ళి తల్లికి చెప్పింది. ఒళ్ళు బాగా వేడిగా ఉందా అని అడిగింది ఆవిడ. అంత బాగా లేకపోయినా కొంచెం వేడిగానే ఉంది. అయినా ఏమిటోలా ఉన్నాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా అడిగింది మీరా. కాంతమ్మ ఉయ్యాల దగ్గరకు వచ్చి విజయ్ ఒంటి మీద చేయి వేసి చూసింది. వేడిగా ఉంది. ఏం చేయాలో తోచలేదు ఆవిడికి. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళడం ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడ ఆలోచనలు అనేక రకాలుగా పోయినాయి. మీరా పిల్లాడిని ఎత్తుకెళ్తే అంతా ఏమనుమానిస్తారు, అందులో వాడు అచ్చు మీరా పోలికే. అసలు ఊరి చివరి ఈ ఇంట్లో ఎవరున్నారో చాలామందికి తెలియదు. ఈ చెంటాడి గురించి ఎంతమందికి తెలుసు? చూసిన వాళ్ళు ఎవరబ్బాయి అబ్బా అని అడిగితే మీరా చెప్పలేక మౌనం వహిస్తే వాళ్ళకి అనుమానం కలగదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా మీరా మాటలతో ఆవిడ ఉలిక్కిపడింది. బాగా జలుబు చేసిందంతే. కస్తూరి మాత్ర వేసి ఈ పూటకి చూద్దాం అంది మీరా. విజయ్కి కస్తూరి మాత్ర ఏం పని చేయలేదు. మీరా దిగులుగా కూర్చుంది. ఎప్పుడూ మీరానే తల్లిని అన్నానికి పిలిచేది, కానీ టైంకు తల్లికి కాఫీ ఇచ్చేది. ఈరోజు మీరా 12 దాటిన భోజనం ధ్యాస ఉన్నట్లు లేదు. ఉయ్యాల దగ్గరే కూర్చుంది. క్షణం కూడా ఒక చోట ఉండకుండా ఇల్లంతా పాకుతూ అవి ఇవి పట్టుకులేస్తూ పడుతూ తెగ అల్లరి చేసే విజయ్ అలా పడుకునుంటే మీరాకు భయమేసింది. కాంతమ్మ వచ్చింది. మీరా ఉయ్యాల దగ్గర కుర్చీలో కూర్చునుంది. మీరా అన్నానికి రా, 12 దాటింది అంది. నాకు ఆకలి లేదమ్మా, నువ్వు తినేసేయి అంది మీరా. ఆకలి లేకపోవడం ఏమిటి, నువ్వు వెళ్ళి తినిరా, నేను ఇక్కడ కూర్చుంటాను అంది కాంతమ్మ ఉయ్యాల దగ్గరకు వస్తూ. ఎన్నాళ్ళకు పిలిచింది మీరా అని. ఏనాడయింది మీరా అని అన్నానికి రామ్మా అని. విజయ్ ఒళ్ళు తెలియకుండా పడుకున్నాడని భయం వల్ల ఇన్నాళ్ళకి తల్లి పెద్దగా ఆప్యాయంగా పిలవకపోయినా పిలిచిందనో మరి ఆ రెండూ కలిసో కానీ మీరా కళ్ళల్లో గిర్రు నీళ్లు తరిగినాయి. తల్లి చూడకుండా ముఖం తిప్పేసుకుంది. నువ్వు తినేసిరా, నేను తర్వాత తింటాలే, ఇటు తిరుక్కుండానే అంది మీరా. ముందు నువ్వు వెళ్ళి తినిరా, తర్వాత నేను తింటాను అంది గట్టిగా కాంతమ్మ. మీరా తప్పనిసరిగా లేచి వెళ్ళింది. విజయ్ పుట్టిన ఈ 8 నెలల్లో ఎన్నడూ రొంపన్నా పట్టి ఎరగడు. విజయ్ అలా పడుకోవడంతో కాంతమ్మకి ఏం తోచకుండా పోయింది. కాంతమ్మ విజయ్ని ఎప్పుడూ ఎత్తుకుని ఎరగదు. బామ్మగారున్నన్నాళ్ళు ఆవిడే వాడిని పక్కలో పడుకోబెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడించేది. ఆవిడ పోయాక మరీ కృంగిపోయినట్టయిపోయింది కాంతమ్మ. మీరానే అన్నీ చూసుకునేది. విజయ్ 6వ నెలనే పాకడం మొదలెట్టాడు. 7వ నెలలో మంచాలు కుర్చీలు పట్టుకుని నిలబడ్డం, అడుగులేయడం మొదలెట్టాడు. కాంతమ్మ కూర్చొని ఏదైనా పని చేసుకుంటుంటే విజయ్ పాక్కుంటూ వచ్చి ఆవిడని పట్టుకుని లేచి నుంచుంటాడు. చేసేవి లాగేస్తాడు. ఆవిడ మంచం మీద పడుకుంటే దుప్పటి లాగేస్తాడు. జుట్టు చెవులు పీకుతాడు. ఎక్కువగా దాదా అంటాడు. ఎంతసేపని వాడిని తాక్కుండా ఉంటుంది. మొదట్లో దూరంగా కూర్చోబెట్టేది. మీరా చూస్తుందేమోనని చూసేది. మళ్ళీ మీరా చూడనట్లే కావాలనే విజయ్ని తీసేది కాదు. వాడే ఆవిడిని మార్చాలి. వాడే ఆవిడను మళ్ళీ మామూలు మనిషి కావాలి వాడి వల్లే అనుకుని వాడెంత అల్లరి చేసినా ఏదో పని మిషతో దొడ్లోకి వెళ్ళిపోయేది మీరా.
అలా అల్లరి చేస్తున్న విజయ్ని కాసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడుకోవడానికి బొమ్మో లేకపోతే బిస్కెట్లో ఇవ్వక తప్పేది కాదు ఆవిడికి. వాడి చురుకు, ఆ ముఖంలో రాచకల ఏ జమీందారింట్లోనూ పుట్టి అల్లారు ముద్దుగా అపురూపంగా పెరగవలసిన బిడ్డ కదూ అనుకుంది కాంతమ్మ. సాయంత్రం తల్లిని అడిగింది మీరా. తగ్గినట్టు లేదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా? నేను తీసుకెళ్తాలే అంది కాంతమ్మ. ఆవిడ ఇందాకటి నుంచి అనుకుంటుంది తను తీసుకెళ్లాలని. మీరా తీసుకెళ్లడం ఆవిడికి ఇష్టం లేదు. కాంతమ్మ 2 లంకనాలు చేసి క్రితం రోజే పత్యం తీసుకుంది. తల్లి నీరసంగా ఉంది, తనే తీసుకెళ్లదలుచుకుంది. నువ్వెందుకు, అసలే నీరసంగా ఉండి నేను తీసుకెళ్తాను అంది మీరా. కాంతమ్మ పర్వాలేదు, నేను తీసుకెళ్తానన్నా మీరా వినలేదు. మీరా ఆసుపత్రి నుండి ఇంటి దారి పట్టింది. కాస్త దూరం వచ్చేసరికి జానకి ఎదురుపడింది. హాస్పిటల్కి వెళ్ళలేదా అని అడిగింది మీరా. లేదు, మా పిన్ని వస్తానంటే బస్టాండ్కి వెళ్ళాను, రానేలేదు. అదృష్టవంతుల్ని చెడిపేవారు లేరు, దురదృష్టవంతుల్ని బాగు చేసేవారు లేరంటారు. ఇదే కాబోలు. ఎన్నాళ్ళ నుంచో ఏదైనా సరే 30 రూపాయలైనా చాలు, ఏదైనా పని చూసి పెట్టమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేది. పోనీ నా దగ్గర కూర్చుండు, నాకు మాత్రం ఎవరున్నారంటే విన్నది కాదు. ఊరికే ఎందుకు అటు అంటూ ఇప్పుడు చూడు, పని చూసినా దాకా రాలేదు. ఆ పని కాస్త పోతే ఏడుస్తుంది. మళ్ళీ గబగబా చెప్పుకుపోయింది జానకి. ఏం పని యథాలాపంగా అడిగింది మీరా. జమీందారు గారింట్లో ఒక ఆవిడకు వండి పెట్టి ఆవిడకు సహాయంగా ఉండాలి. ఒక్క మనిషి ఏమంత పని ఉంటుంది, హాయిగా నిశ్చింతగా ఉంటుందని రాశాను. ఈరోజు వస్తానంది, రాలేదు. హాస్పిటల్కా? అమ్మగారికి ఎలా ఉంది అని అడిగింది. కులాసాగానే ఉంది అంది మీరా. గంటలో వస్తానని చెప్పి వచ్చాను, చాలా ఆలస్యమైందంటూ హడావిడిగా వెళ్ళిపోయింది జానకి. 2 రోజుల్లో జ్వరం తగ్గిపోయింది. విజయ్కి 4 రోజుల్లో ఎప్పటిలా కులాసాగా ఆడుకోసాగాడు. మీరా ఈ 5-6 రోజుల నుంచి చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. నర్సు జానకి వల్ల జమీందారు గారింట్లో ఏ పనులు చేయాలో మాటల్లో అడిగినట్లు అడిగే తెలుసుకుంది. జానకి కూడా మా పిన్ని ఉత్తరం రాసింది. వాళ్ళ తోడికోడలు కొంట్లో బాగుండటం లేదట. వాళ్ళు కబురు చేస్తే వెళ్ళిందంట. తను వచ్చే వరకు ఇక్కడ ఆగుతాయా చెప్పు? ఇక్కడ అమ్మగారేమో ఎవరైనా మంచి మనిషిని చూసి పెట్టమని ఒకటే ఇదిగా చెప్తున్నారు. ఏ శనిదేవత నెత్తి మీద ఉందో గాని డాక్టర్ అమ్మగారు వంట మనిషి కావాలన్నప్పుడు రమ్మని రాశాను. అప్పుడు ఇలాగే ఎవరికో జబ్బుగా ఉందని రాలేదు. అయినా ఒక చోట పనికి ఒప్పుకున్నాక వాళ్ళకి జబ్బుగా ఉంది, వీళ్ళకి జబ్బుగా ఉందని మాటిమాటికి వెళ్ళినా బాగుండదు. ఎవరూ ఆదరించరని తెలిసి ఎందుకో అలా పాకులాడుతుంది అని చెప్పింది జానకి. పోనీ తానా పనికి ఒప్పుకుంటే? ఆవిడ ఒక్కావిడ, అమ్మ ఉద్యోగానికి ఒప్పుకోవటం లేదు. ఈ ఊళ్ళో ప్రైవేట్లు దొరికినా ఎంత, ఆవిడ చాలా మంచి ఆవిడని జానకి చెప్తుంది. అమ్మ దానికి ఒప్పుకోదు. ఏదో చిన్న అబద్ధం ఆడాలి. ఇలా కూర్చుని తింటే ఎన్నాళ్ళు వస్తుంది డబ్బు? ఇలా ఇంకో 4 రోజులు గడిచాయి. ఆఖరికి మీరా ఆలోచనలు అంగీకారానికి వచ్చినాయి. ఇందులో తప్పేం లేదనిపించింది మీరాకి. అలా ఓ నిర్ణయానికి వచ్చిన మీరా జానకిని కలుసుకుంది. మీరా చెప్పిన సంగతి విని జానకి తెల్లబోయింది. నువ్వా? అంతా వేలాకోలమని తేల్చేసింది. లేదు, నిజం జానకి, ఇందులో తప్పేముంది? అమ్మను వదిలి నేను ఎక్కడికో ఉద్యోగానికి వెళ్ళడానికి లేదు. అమ్మ ఇక్కడి నుండి కదలదు. ఎలా చెప్పు? కూర్చుని తింటే ఎన్నాళ్ళు గడుస్తుంది చెప్పు అంది. నాతో వేలాకాలంగా అన్నామనుకున్నాను. అయినా ఇందులో ఏం తప్పులేదు. అయినా ఆవిడ ఎంత మంచి మనిషో చూస్తే నీకే తెలుస్తుంది. ఆవిడ పని మనుషుల్ని కూడా ఎంత ఆదరంగా చూస్తారో తెలుసా? కన్నతల్లి కూడా అంత ఆప్యాయంగా మాట్లాడదనుకో. మరి అమ్మగారు ఒప్పుకున్నారా అని అడిగింది. అమ్మకి ఇంకా చెప్పలేదు. ఏదో ఒకటి సర్ది చెప్పి చెప్తాలే. ఇలా అని చెప్తే మాత్రం ఒప్పుకోదు. అక్కడికి ఎప్పుడు వెళ్దామంటారు? మీరా అడిగింది. నీ ఇష్టం, ఎప్పుడైనా ఇలాంటి టైంలోనే వెళ్ళాలి. సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ముందు ఆవిడికి చెప్పి తర్వాత వెళ్తే బాగుంటుందేమో అంది జానకి. అవును, అదే మంచిది. ఆవిడ ఏం చదువుకుందని అడిగితే ఏ 3rd ఫామో అని చెప్పు అంది మీరా. అలాగే అంది జానకి. మీరా భయంగా అడిగింది. ఆవిడ ఏదైనా అడుగుతుందా? అడగడానికి ఏముంటాయి? ఆవిడికి ఎప్పుడు చెప్తావు? రేపు రావా మళ్ళీ? ఇప్పుడు నేను వెళ్ళి చెప్తాను, ఆవిడ కాదనదు. ఎవరైనా ఆవిడికి తోడు నీడలా ఉండాలి. రేపు రా అంది జానకి. అసలు మీరా ఏ స్కూల్ ఫైనల్లో చదువుకుంది అనుకుంది జానకి. ఆవిడికి ఏదో సుస్థి అన్నావు. ఏం సుస్థి అని అడిగింది మీరా దారిలో. నీరసం, కొడుకులు రమ్మన్నా వెళ్ళదు. పెద్దవాళ్ళకి ఇదో పిచ్చి, సొంత ఊరు ఇల్లు అంటూ కదలరు. కాస్త కోపంగా అంది జానకి. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇలాగే అన్నారు, వచ్చి తన దగ్గర ఉండమని. ఇది ఇల్లే అని జానకి అనేసరికి మీరా గుండెలు దడదడలాడాయి. పెద్ద గేటు పైన మధ్యస్థంగా గాంధీ గారి విగ్రహం, అటు ఇటు పెద్ద పెద్ద తెల్ల సింహాలు నోళ్లు తెరుచుకుని అచ్చం నిజం సింహాల్లా ముందుకు ఉరకటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాయి. గాంధీ గారి విగ్రహం ఆ నవ్వు ముఖం ధైర్యం ఇస్తున్నట్టుగా ఉంది. నింపాదిగా గేటు తీసుకుని ఇద్దరూ లోపలికి వెళ్లారు. అబ్బా, ఇంత పెద్ద ఇంట్లో ఒక్క మనిషే ఉండేది, కుక్క కానీ లేదు కదా?
మీరా ఇటురా అంది. ఇటు అటు భయంగా చూస్తున్న మీరాని. ఆ పక్కనే మొక్కల దగ్గరున్న గంగులు లేచి నిలబడుతూ దండాలు నరసమ్మ అన్నాడు. అమ్మగారు ఏం చేస్తున్నారు అడిగింది జానకి. కూకున్నారండి, ఎల్లండి అన్నాడు. మీరాకు గుండె దడతో పాటు కాళ్ళు కూడా వనకసాగాయి. ఆవిడ ఎలాంటిదో, ఏమంటుందో, ఎలాంటి ప్రశ్నలేస్తుందో తను సాహసం చేయట్లేదు కదా అనిపించింది. ముందు వరండా దాటి లోపలికి వెళ్తే పెద్ద హాల్లో నుంచే జానకి పెద్దమ్మగారు అని పిలిచింది. ఆ వచ్చే ఆవిడి కోసం ఊపిరి బిగబెట్టుకుని నిలబడింది మీరా. ఎవరు? జానకా అంటూ వచ్చిన ఆవిడిని కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది మీరా. అమ్మగారు అంది జానకి మీరాకేసి తిరుగుతూ. నమస్కారం అండి వినయంగా 2 చేతులు జోడించింది మీరా. ఆవిడ చూడగానే సగం భయం తగ్గింది. ఆవిడిద్దరినీ ఉద్దేశించి కూర్చోండి అన్నారు సోఫా చూపిస్తూ. జానకి కూర్చుంటూ కూర్చో అంది. మీరా కూర్చుంది. మీకు చెప్పారు ఈ అమ్మాయే అంది జానకి. మీరా గుండెలు మళ్ళీ దడదడలాడాయి. ఒక్కసారి కళ్ళెత్తి ఆవిడ కేసు చూసింది. సరిగ్గా ఆవిడ అప్పుడే మీరా కేసు చూసింది. మీరా వెంటనే కళ్ళు వాల్చేసుకుంది. కాసేపు వాళ్ళు ఏవో మామూలు విషయాలు మాట్లాడుకున్నారు. మీరాకి ఆవిడ మాట్లాడే విధానం అది చూస్తుంటే కాస్త ధైర్యం కలగసాగింది. ఈ అమ్మాయి పేరేమిటి అడిగింది ఆవిడ. మీరా జానకి ఒకేసారి అన్నారు. మీరా అంటే మీరాబాయా అని అడిగింది ఆవిడ. జానకి తెలియదు. మీరాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మొదట స్కూల్లో మీరా అనే వేసింది తల్లి. ఏదో ఒకటి చెప్పాలన్నట్టు అంది. మీరాబాయి, అందరూ మీరా అని పిలుస్తారు. ఇంకా ఏమేం అడుగుతుందోనని భయపడ్డ మీరాకు ఇంకా ఆవిడేం అడగకపోయేసరికి ఆశ్చర్యం వేసింది. తర్వాత కూడా వాళ్ళిద్దరూ మామూలు విషయాలే మాట్లాడుకున్నారు. ఆవిడికి ఇష్టం లేదేమో. పెద్దవాళ్ళకి సాధారణంగా ఓ అపోహ ఉంటుంది, చిన్నవాళ్ళైతే అంత అనుకువగా చేయరని. అలాంటిదే ఈవిడికి కలిగి ఉంటుంది అనుకుంది మీరా. మాట్లాడుతూ ఉన్న ఆవిడ ఉన్నట్టుండి గుండెల మీద చెయ్యి అంచుకుని సోఫాకి జార్లబడింది. జానకి ఏంటండి గుండె దడగా ఉందా అంటూ దగ్గరకెళ్ళింది. మీరాకి ఏం చేయాలో తోచలేదు. తను లేచి నిలబడింది. తర్వాత హాలు నలుమూలలా పరికించి చూసింది. దూరంగా మూల కొంచెం ఎత్తుగా ఉన్న స్టూల్ మీద నీళ్ల కూజ, దాని మీద బోర్లించిన గ్లాసు కనిపించింది. గబగబా వెళ్ళి గ్లాసులోకి నీళ్లు వంపి తీసుకొచ్చింది. జానకి మీరాకి నీళ్లు తెమ్మని చెప్పాలని మీరాకేసి తిరిగింది. మీరా నీళ్ల గ్లాసుతో నిలబడింది. జానకి మీరా చేతిలోని గ్లాసు అందుకుని నీళ్లు తాగుతారా అని అడిగింది. ఆవిడ తాగుతానన్నట్లు తల ఊపి గ్లాసు అందుకుంది. ఆవిడ మళ్ళీ మామూలుగా అయ్యేసరికి 1/2 గంట 20 నిమిషాలు పట్టింది. జానకి మీరాని బయటికెళ్ళమన్నట్లు సంజ్ఞ చేసింది. మీరా వరండాలోకి వచ్చి నిలబడింది. వచ్చినప్పుడు భయంతో ఉండటం వల్ల మీరా ఇటు అటు చూడలేదు. కానీ అలా వరండాలో నిలబడి చూస్తే పూలతోట చాలా చక్కగా ఉంది. అన్ని రకాల పూల చెట్లు మడులు ప్రకారం వేశారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సరదా అనుకుంది మీరా. కొంతమంది రకరకాలుగా వేస్తుంటారు. ఇక్కడ వాళ్ళు వేసిన పద్ధతి కూడా చాలా బాగుంది. చామంతుల్లో 5-6 రకాలున్నాయి. ఏ రకానికి ఆ రకం, ఒక్కొక్క రకం ఒక్కో మడి ప్రకారం వేశారు. అలాగే కనకాంబరాలు, ఇతరుబీను, చుట్టూరా అంచులా గులాబీ అంట్లున్నాయి. ఎక్కువగా గులాబీ చెట్లే ఉన్నాయి. ఆవిడికి ఎక్కువ గులాబీ చెట్లే ఇష్టమేమో అనుకుంది. మీరా నెమ్మదిగా మెట్లు దిగి కిందకు వచ్చింది. ఉన్న పూల చెట్లన్నీ ఒక ఎత్తు, ఈ గులాబీ చెట్లు ఒక ఎత్తు అనిపించింది మీరాకి. కాస్త అటు ఇటుగా ఓ 100 గులాబీ చెట్లు ఉంటాయనిపించింది. మీరా అని జానకి పిలిచింది. పరధ్యానంగా ఉన్న మీరాకి వినపడలేదు. నరసమ్మగారు పిలుస్తున్నారండి అన్నాడు గంగులు. మీరా కంగారుగా లోపలికి వచ్చింది. తోట చూస్తున్నావా ఏమీ ఎరగనట్టు అడిగింది జానకి. అంది మీరా. అమ్మగారు ఎన్నింటికి రాగలవు అంటున్నారు అంది జానకి. మీరా ధైర్యం చేసి ఆవిడకేసి తిరిగి అంది. మీరు ఎన్నింటికి రమ్మంటే అన్నింటికి వస్తానండి. మీ అమ్మగారి సుస్థి మనిషి అని చెప్పింది జానకి. ఇంటి దగ్గర చూసుకుని ఎన్నింటికి రాగలవు? 8 గంటలకు రావచ్చా అండి? అందావిడ. అంతకన్నా ఏం మాట్లాడలేదు. రాత్రి భోజనాల దగ్గర తల్లితో అంది మీరా. అమ్మా, నువ్వేం అనుకోకపోతే ఓ మాట చెప్తాను. కాంతమ్మ ఆశ్చర్యంగా తలెత్తింది. ఏమిటి? జమీందారు గారట, నీకు తెలుసా అని అడిగింది. ఏమో, ఎవరో, ఈ ఊళ్ళో ఎవరూ నాకు తెలియదు. దొడ్డమ్మ చెప్పినట్లు కూడా నాకు గుర్తులేదు. అంది. వాళ్ళ అబ్బాయి కోడలు అమెరికా వెళ్ళారట. వాళ్ళ 2 పిల్లలు ఇక్కడ వాళ్ళ మామగారి దగ్గర ఉంటున్నారు. ఏమిటన్నట్టు చూసింది కాంతమ్మ. ఇంకా వాళ్ళు 3 ఏళ్ల వరకు రారట. అయితే పిల్లలకు చదువు చెప్తూ వాళ్ళ స్కూలుకి పంపడం, వాళ్ళని సరిగా చూస్తుండాలట. కూతురు చెప్పేది ఆవిడికి అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు ముడిచింది. అదే పెద్ద కష్టమేం కాదు. ఆవిడ 2 పిల్లలు తప్ప ఇంకెవరూ లేరు. పెద్ద కష్టమేం కాదు కదా అని ఒప్పుకున్నాను. తలంచుకుని గబగబా చెప్పేసింది. కాంతమ్మ మాట్లాడలేదు. ఇంకా మీరా ఏం మాట్లాడలేదు. మీరా నిశ్శబ్దంగానే పనులు చేసేసుకున్నారు. మీరా పడుకోవేయవందు తల్లి దగ్గరకు వచ్చింది. ఏమంటావమ్మా అని అడిగింది. నువ్వు ఒప్పుకుని వచ్చాక నేను చేసేదేముంది అంది కాంతమ్మ.
అది కోపమో నిష్ఠూరమో అర్థం కాలేదు మీరాకు. మీరా తల్లి పక్కలో కూర్చుంది. ఇందులో తప్పేముందమ్మా? ఆవిడ, 2 పిల్లలు తప్ప మరెవరూ లేరు. నేను చేసే పని కూడా ఏమి లేదు. పిల్లలకి జడ అది వేసి టైంకి స్కూల్కి పంపడం, వాళ్ళు సరిగ్గా చదువుకుంటున్నారో లేదో చూడడం. నేను చేసే పనంతా పిల్లల పనే. ఆవిడ పెద్దావిడి కదా, అయినా చదువు విషయాలు ఆవిడికేం తెలుస్తాయి? 80 రూపాయలు ఇస్తారు గబగబా చెప్పింది మీరా. కాంతమ్మ మాట్లాడలేదు. మళ్ళీ అంది మీరా, నువ్వేమో ఇక్కడ నుండి కదలంటున్నావు, నిన్ను వదిలి నేను వెళ్తానా? ఇలా కూర్చుని తింటే మనకున్నది ఎన్నాళ్ళు వస్తుంది చెప్పు? ఏవైనా 5-6 ప్రైవేట్లు దొరికే వరకన్నా చేస్తానమ్మా, ఏమంటావు? నీ ఇష్టం, నేను చెప్పేదేముంది? నిర్లిప్తంగా అందావిడ. అదేమిటమ్మా అలా అంటావు? బాధగా అంది మీరా. బయటకెళ్తే ఎన్ని ఆరాలు వస్తాయో నీకేం తెలుసు? నేను అన్నవన్నీ నీకు చాదస్తంగా అనిపిస్తాయి, కానీ ఎంతమందికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది? తల్లి ధోరణి మరో దోవ మల్లుతోందని మీరా గ్రహించింది. తను అమ్మ ఇలా మాట్లాడుకుని ఏనాడైంది? మొన్న విజయ్కి జ్వరం వచ్చినప్పుడు నుండి అవసరానికైనా ఇద్దరి మధ్య 4 మాటలు జరుగుతున్నాయి. పోనీ వాళ్ళ నెల చెప్పి చూస్తాను, అక్కడ నాకు ఏదైనా అవమానం జరిగితే ఎందుకు చేస్తాను? నాకు నచ్చకపోయినా మానేస్తాను అని యువతలకు వచ్చేసింది. మళ్ళా తల్లి ఏం అభ్యంతరం చెప్తుందోనని. అవును, అక్కడ తనకు నచ్చకపోతే తల్లికి ఒంట్లో బాగుండలేదని మానేయవచ్చు. పోనీ 4 ఉన్నారన్నా ఎవరితో ఏం మాట వస్తుందో అనుకోవడానికి ఎవరూ లేరు. ఒక్క మనిషి, ఇంతకన్నా మంచి అవకాశం ఈ ఊళ్ళో దొరకదు. ఇలా వంట పని చెప్తే మా అమ్మ ససేమిరా కాదంటుంది. అయినా ఇది ఒకందుకు మంచిదే. తన ఇంట్లో లేకపోతే విజయ్ని తీసుకుంటుంది. పసిపిల్లల మీద ఎలాంటి వారికైనా అభిమానం ఉంటుంది. ఈ సందర్భంగా విజయ్ ఆవిడ అభిమానానికి పాత్రుడైతే మెల్లమెల్లగా ఆవిడే పరిస్థితులకు రాజీ పడుతుంది. ఆవిడ ఈ ఆలోచన నుండి బయటపడితే ఆరోగ్యం దానంతట అదే బాగుపడుతుంది. ఈ బెంగవెల్లేగా ఆవిడ ఇలా అయింది. డబ్బు మాట ఎలా ఉన్నా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకునైనా తను అక్కడ చేరాలి అనుకుంది మీరా. మర్నాడు మీరా 7:30కే తయారైంది. విజయ్కి జ్వరం వచ్చినప్పటి నుంచి కాంతమ్మే వంట చేస్తుంది. విజయ్కి నీళ్లు పోసి ఇంట్లో గిన్నెలు అవి తోమి చిల్లర పనులన్నీ మీరా చేసేసింది. మీరా తల్లి దగ్గరకు వచ్చింది. అమ్మా, నేను వెళ్తున్నా అంది. కాంతమ్మ కొద్దిగా మెడ తిప్పింది, కానీ ఏం మాట్లాడలేదు. మళ్ళీ మీరానే అంది. ఆవిడ 8ంటికి రమ్మన్నారు, కానీ ఈరోజేగా వెళ్ళటం, తొందరగా వెళ్దామని. ఈసారి ఆవిడ ఏం పలకలేదు. తలుపు వేసుకో అని యువతలికి వచ్చేసింది మీరా. మీరా వెళ్ళేసరికి ఎవరూ కనిపించలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. క్రితం రోజు కనిపించినంతనూ లేడు. మీరాకి ఏమని పిలవాలో తెలియలేదు. అలాగే హాల్లో నిలబడిపోయింది. ఒక 5 నిమిషాలు గడిచినాక 10-12 ఏళ్ల పిల్ల పూల సజ్జతో లోపలికి వచ్చింది. అమ్మగారు ఏం చేస్తున్నారు అని అడిగింది మీరా. తానం చేస్తున్నారండి అని. మీరెవరండి తిరిగి అడిగింది. క్షణం ఆగి అమ్మగారికి తెలుసులే అంది. ఆ పిల్ల లోపలికి వెళ్ళిపోయింది. ఇంకో 10 నిమిషాలు గడిచిపోయాయి. మీరాకు లోపలికి వెళ్ళాలంట తెలియదు. ఆ అమ్మాయి తను వచ్చినట్టు ఆవిడికి చెప్పిందో లేదో. నిన్నటి అతను కనిపిస్తాడేమోనని వరండాలకు వెళ్ళబోయింది. అంతలో వెనక నుంచి ఎంతసేపు అయింది వచ్చి అని వినిపించటంతో మీరా వెనక్కి తిరిగింది. ఇప్పుడేనండి 10 నిమిషాలయ్యింది. ఏమిటో కంగారుగా అనిపించింది మీరాకు. ఆవిడ ఇలారా అంటూ లోపలికి దారి తీసింది. మీరా ఆవిడ వెనకాలే వెళ్ళింది. హాలు దాటితే పొడుగ్గా వరండా ఉంది. దాన్ని దాటి భోజనం హాలు, దాన్ని ఆనుకుని వంటగది, వంటగదిలోంచి స్టోర్ రూమ్లోకి దారి ఉంది. వంటగదిని ఆనుకుని పూజగది ఉంది. ఇంకా ఎన్ని గదులున్నాయో మీరా చూడలేదు. బయట ఉన్న బాత్రూమ్ కాక భోజనాల హాలును ఆనుకుని మరో బాత్రూమ్ ఉంది. మీరాని ఆవిడ వంటగదిలోకి తీసుకెళ్ళింది. నేను పూజ చేసుకుని వస్తాను, ఇవిగో పాలు, ఆ డబ్బాలో గోధుమ రవ్వ ఉంది, జావకాయి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. మీరా ఆవిడ చెప్పింది చేసి ఇంకేమన్నా పని ఉంటుందేమోనని చూసింది. చేయడానికి ఏం కనిపించలేదు. పూజకు ఆవిడికి ఇదేనా ఇయ్యాలేమో ఏం అర్థం కాలేదు. అలాగే నిలబడిపోయింది. అర్ధగంట గడిచిపోయింది. ఆవిడ పూజ గదిలోంచి ఇవతలకు వచ్చింది. కొబ్బరి ముక్క పువ్వు మీరాకి ఇచ్చింది. మీరా భక్తిగా కళ్ళకద్దుకుంది. మీరాకు మాటిమాటికి విజయ్ ఏం చేస్తున్నాడో, ఏడుస్తున్నాడేమో అనిపించింది. ఇటు ఏం చేయాలో తన కలలో కూడా ఊహించుకొని పనిలో చేరింది. ఏం పొరపాటు జరుగుతుందో, ఎలాంటి మాట వస్తుందోనని కంగారు, భయం. ఇటు విజయ్ ఏం చేస్తున్నాడని ప్రాణం కొట్టుకుంటోంది. పని చేస్తూ చేస్తూ విజయ్ ఏడుస్తున్నట్టు భ్రమపడ్డం, కంగారుగా పని ఆపి 4 అడుగులు వేసి తమాయించుకోవడం, ఆవిడ ఎక్కడ చూస్తుందోనని, ఏమిటని అడుగుతుందోనని భయం. ఆ రోజంతా అలా గడిచిపోయింది. 4 రోజులు గడిచేసరికి మీరా ఏ వేళకి ఏం చేయాలో తెలిసిపోయింది. వారం తిరిగేసరికి ఆవిడ దగ్గర బాగా చనువుగా మాట్లాడసాగింది. ఆ ఇంటికి పనికి వెళ్ళి వస్తున్నాననే ఆలోచన కలగదు. ఎవరో ఆప్తులింటికి వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చినట్టుగా అనిపిస్తుంది మీరాకు.
8ంటికి వెళ్ళిన మీరా ఆవిడికి పూజ అయ్యేసరికి 9 అవుతుంది. పూజకు సిద్ధం చేసి పూజ అయ్యి నైవేద్యం టైంకు ప్రసాదం సిద్ధం చేయాలి. ఆవిడ పూజ చేసుకుని వచ్చేసరికి కప్పు గోధుమ జావ సిద్ధం చేయాలి. ఆ తర్వాత వంట. 11 అయితే ఆవిడ భోజనం చేసేస్తుంది. ఆ తర్వాత ఖాళీయే. 12కు మీరా ఇంటికి వచ్చేసి 2:30కు మళ్ళా వెడుతుంది. మధ్యాహ్నం ఏ పుస్తకమో చదివి ఆవిడికి వినిపించాలి. అసలు ఈ కస్తా పనికి 80 రూపాయలు ఇచ్చి ఎందుకు పెట్టుకుందో మీరాకు అర్థం కాలేదు. వంట కంటే ఒక్క మనిషి కదా, ఏ 30 ఇస్తుందనుకుంది. జానకి 2 పూటల భోజనం పెట్టి 40 ఇస్తానని చెప్పింది. అందుకే మా పిన్నికి రాశాను, నువ్వు ఇక్కడ భోజనం చేయవని చెప్పాను, 80 ఇస్తారని చెప్పాక. మీరా తెల్లబోయింది. ఓ రోజు శాంతమ్మ గారింటి దగ్గర నుండి ఇంటికెళ్తుంటే దారిలో జానకి కనపడి ఏమిటి సంగతులు, ఎలా ఉందక్కడ అని అడిగింది. సంగతులు ఏం లేవు కానీ అసలు బొత్తిగా పని లేదక్కడ. మా ఇంట్లో ఉన్నంత పని కూడా లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది డబ్బు ఎక్కువ ఉండి పెట్టుకున్నారా అని అంది. పెద్దగా పనేముండదు, నేను మొదటే చెప్పాను కదా, ఆవిడికి సహాయంగా ఉండాలి. ఒక్కదానికే తోచదు. ఒకటి గుండెదడ మనిషి. నిన్న మధ్యాహ్నం వచ్చాను, అప్పటికి ఇంకా నువ్వు రాలేదు. ఆవిడ ఏమన్నారు, తన గురించి ఏమని చెప్పిందా అని ఆతృతగా అడిగింది మీరా. ఏమంటారు, నవ్వింది జానకి. నువ్వు చాలా పనిమంతురాలివే గాక బుద్ధిమంతురాలువట. ఈ కాలంలో పుట్టవలసిన దానివి కాదట. మీరా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. పోనీ ఆవిడికి ఇంకో మనిషి అవసరం లేదు. వద్దు అనుకునే వరకు తను అక్కడే ఉంటుంది. తనకి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నిశ్చింతగా ఉంది. తల్లి ఓ మూల ముడుచుకుని పడుకుంటే తనో చోట నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చునేది. ఏ పని అయితేనేం అనుకుంది మీరా. మళ్ళీ జానకంది, ఆ అమ్మాయికి ఇక్కడ ఉండటానికి కుదరదు, కానీ ఉంటే నాకు చాలా కాలక్షేపం అవును అన్నారు. నీకు వీలున్నప్పుడల్లా అక్కడే గడుపుతూ ఉండు అంది. అలాగే అంది మీరా. జానకి వెళ్ళిపోయింది. జానకి చెప్పింది అక్షరాల నిజం. కన్నతల్లి కన్నా అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడుతుంది ఆవిడ. ఈ ఊళ్ళో ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరకదు. నిజంగా ఈ పరిస్థితుల్లో ఇది తన అదృష్టమే. తను ఇలా రావడంతో అమ్మ విజయ్ని దగ్గరకు తీస్తుంది. నెల రోజులు గడిచాయి. మీరా సాధ్యమైనంత వరకు 12ంటికి ఇంటికి వచ్చేసి మళ్ళీ 2 గంటలకే వచ్చేస్తుంది. ఒకసారి మాటల్లో కాంతమ్మ గారింది, ఇంత ఇల్లుంది, మీ అమ్మగారిని తీసుకుని ఇక్కడికి వచ్చేయకూడదు మీరా. మీరా శాంతమ్మ గారు అది వరకు 1-2 సార్లు అన్నప్పుడు ఎందుకండి అంటూ నవ్వి తప్పించుకుంది. శాంతమ్మ గారు, మీ అమ్మగారు ఒప్పుకోలేదా, ఒకసారి చూడ్డానికన్నట్టు తీసుకురా, నేను చెప్తాను ఆవిడికి అంది. అబ్బే ఎందుకండి, నీకు చాలా దూరం, ఎంత దూరం నడవద్దు. అది కాదండి, అమ్మకి నేను ఇలా చేరినట్టు తెలియదు అంటూ తన తల్లికి ఏమని చెప్పి చేరింది. అంతా నేను పిల్లలకు పాఠాలు చెప్పుకుంటాను అనుకుంటోందండి. అసలు దానికే అమ్మ ఒప్పుకోలేదు అని చెప్పింది. చెప్పకపోతే ఆవిడ ఏమనుకుంటుందో, ఇన్నిసార్లు ఇంత ఇదిగా చెప్పినా అంత గర్వమా అని అనుకుంటుందేమోనని మీరాకు భయమేసింది. పోనీ మెట్రిక్ కట్టలేకపోయావా, ఆవిడ జాలిగా అంది. మీరా మాట్లాడలేదు. అసలు ఎంతవరకు చదువుకున్నావు అడిగింది మళ్ళీ. ఏదో మామూలు చదివేనండి నసుకుతున్నట్టుగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరాకి ఇక్కడ నిశ్చింతగా హాయిగా ఉంది. ఆఫీసుల్లో అయితే మాత్రం ఎవరి చేత చిన్న మాట పడకుండా అవుతుందా, ఇక్కడ అలాంటిది కూడా లేదు. జానకి చెప్పింది అక్షరాలా నిజం అని మాటిమాటికి అనుకోసాగింది. బాచితో కూడా చెప్పింది తల్లితో అసలు సంగతి చెప్పవద్దని. 10 నెలలు నిండబోతున్న విజయ్ ఏమీ ముట్టుకోకుండానే నడుస్తున్నాడు. వాడికి ముట్టుకోవడం పట్టుకోవడం కాంతమ్మకి సాధ్యం కావడం లేదు. కింద ఒక్క వస్తువు కనబడడానికి లేదు. విజయ్ కళ్ళబడిందంటే మరుక్షణం దాని రూపం మారిపోతుంది. అబ్బబ్బా ఏమల్లరా నాయనా అంటూ కాంతమ్మ విజయ్ని ఉయ్యాల్లో కూలేస్తుంది. వాడు నోరంతా తెరిచి నవ్వుతాడు. అలాంటప్పుడు కాంతమ్మ, ఇదెక్కడ చురుకు, ఇదే మందం, ఏ ఇంట్లో పుట్టవలసిన బిడ్డో. విజయ్ గురించి ఆలోచిస్తుంది. అది వరకలో అంటీ ముట్టనట్టు ఉండటానికి ఆవిడకి అస్సలు కుదరడం లేదు. మధ్యాహ్నం పడుకున్నా విజయ్ వచ్చి జుట్టు పీక చెవులు పట్టుకు లాగడం. అలాంటప్పుడు ఉయ్యాల్లో కూలేస్తే రాగమందుకుంటాడు. ఇంకా ఇది పని కాదని తను పడుకోదలుచుకున్నప్పుడు తను పడుకున్న మంచం మీదనే బొమ్మలు పడేసి విజయ్ను పక్కలో కూర్చోబెట్టుకుంటుంది. అప్పుడు వాడేం గొడవ చేయడు, ఆడుకుంటూ కూర్చుంటాడు. మీరా రోజు రాగానే విజయ్ ఏడ్చాడా, అల్లరి చేశాడా అని ఆతృతగా అడుగుతుంది. వాడి అల్లరికి ఒక్కొక్కసారి మురిసినా అదేం మీరాకు చెప్పదు. లేదు అని ఒక్క మాటలో తేల్చేస్తుంది. ఏవైనా గాజు గ్లాసులు అవి పగలగొడితే మీరా ఇక్కడ గ్లాస్ ఏదమ్మా అని అడిగినప్పుడు కింద పడేశాడు, పగిలిపోయింది అని అప్పుడు చెప్తుంది. మీరా ఇంటికి రాగానే విజయ్ ఆ అంటూ పడుతూ లేస్తూ 2 చేతులు చాచి గబగబా వస్తాడు. మీరా వాడిని గట్టిగా హత్తుకుని వాడిని వదిలి ఇంతసేపు ఎలా ఉన్నానా అనుకుంటుంది. కాంతమ్మ పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఆవిడికి మీరా జీవితం ఇలాగే గడిచిపోతుందనే సత్యం అప్పుడే తెలిసినట్లు భయపడుతుంది. పొద్దున్నప్పుడు కూడా విజయ్ పని కాకుండా కాళ్ళకు అడ్డం పెడుతుంటాడు.
తను వెళ్ళాక తల్లికి ఎలాగూ తప్పదు. తను ఇంట్లో ఉండగా కూడా తల్లిని ఇబ్బంది పెట్టడం ఎందుకని మీరా విజయ్ని ఎత్తుకునేనా సరే వంట పని మినహా ఇంట్లో పనంతా చేసేస్తుంది. విజయ్ని కూడా తన ఇంట్లో ఉన్నంతసేపు తల్లిని విసిగించకుండా చూసుకుంటుంది. రాత్రి అంతా కాంతమ్మ మూలుగుతూనే ఉంది. మీరా లేచి వచ్చి ఏంటమ్మా మూలుగుతున్నావు అని అడిగింది. ఏం లేదు, 2-3 సార్లు అడిగినా అదే సమాధానం. మీరా ఒళ్ళు తాకి చూసింది. రగ్గు కప్పుకున్న మూలానో ఏమో ఒళ్ళు కొద్దిగా వెచ్చగా అనిపించింది. మీరా తల్లి పక్కలో కూర్చుంది. ఇన్నాళ్ళు అయిపోయినా విజయ్కి 10 నెలలు నిండుతున్న అమ్మ ఇంకా తనతో సరిగ్గా మాట్లాడదు, తన సంగతే చెప్తూ నిట్టూర్చింది. ఇక ఎప్పటికీ ఇంతేనా? తన గురించి బెంగతో జీవితం వెళ్ళబుచ్చుతుందా? మీరా కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. 8 గంటల కల్లా మీరా వంట కూడా చేసేసింది. తల్లి దగ్గరకు వచ్చి అంది. అమ్మగారితో చెప్పి నేను తొందరగా వచ్చేస్తానమ్మా, వచ్చేటప్పుడు నీకు మందు తీసుకొస్తాను. కాంతమ్మ మాట్లాడలేదు. మీరా మళ్ళీ చెప్పింది. అంది కాంతమ్మ. మరి నేను వెళ్ళిరానా అంది. మళ్ళీ అంది. డాక్టర్ గారికి ఏం చెప్పమంటావు అని అడిగింది. నాకేం అక్కరలేదు, నాకేం లేదు అంది. మీరా యువతలకు వచ్చేసింది. ఆవిడ అలా అందంటే ఇంకేం చెప్పదు. తల్లిని తలుపు వేసుకోమని చెప్పి యువతలకు వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి శాంతమ్మ గారు పడుకునుంది. గుండెదడి వచ్చిందా అనుకుంది మీరా. ఏమ్మా పడుకున్నారు అని అడిగింది మంచం దగ్గరగా వస్తూ. మామూలేనమ్మా, కూర్చో అందావిడ. మీరా స్టూలు మంచం దగ్గరగా లాక్కుని కూర్చుంది. డాక్టర్ గారి కబురు చేయమంటారా? రాత్రి డాక్టర్ వచ్చింది. రాత్రి నుంచి ఇలా ఉన్నారా అని అడిగింది. ఆవిడికి ఎప్పుడు మనిషి దగ్గరుండటం ఎందుకే. మీరా కుదరదు. మీరా నొచ్చుకుంది. క్రితం రోజు సాయంత్రం మీరా తొందరగా కూడా వెళ్ళింది. అదే అంది ఆవిడతో. నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోయాను. నేనే వెళ్ళమన్నాను కదమ్మా. రాత్రి 8 తర్వాత గుండెదడ వచ్చింది. గంగులు వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు. అప్పి అర్ధరాత్రి వరకు మేలుకునే ఉంది. అప్పి గంగులు కూతురు. ఇక్కడే తిని ఇక్కడే పడుకుంటుంది. అబ్బాయి వచ్చేసరికి నేను ఇలా ఉంటే బాధపడతాడు. నేను మందు సరిగా తీసుకోలేదంటాడు. ఎల్లుండి చిన్నబాబు వస్తున్నాడు. ఈరోజు రేపు విశ్రాంతి తీసుకోండి, తగ్గిపోతుంది అంది మీరా. విశ్రాంతి కాక నేను చేసే పనేముంది? ఇంకా నాకు చేతినుండా పనే. ఇంకా 15 రోజుల్లో అమ్మాయిని పురిటికి తీసుకురావాలి. నాకు పని ఉంటేనే హాయిగా ఉంటుందండి. అసలు ఇక్కడి పనే లేదు. మా ఇంట్లో ఉన్నంత పని కూడా లేదు అంది వెంటనే. అమ్మగారికి నెమ్మదిగా నచ్చజెప్పి ఇక్కడికి వచ్చేయమంటే రావు కదా మీరా అంది. మీరా మాట్లాడలేదు. ఇంకా ఆవిడికి అలా ఉంటే తను తల్లి కొంట్లో బాగోలేదని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? 1 గంటకు కానీ మీరాకి ఇంటికి రావడానికి కుదరలేదు. శాంతమ్మ గారు భోజనం చేసేయమని ఎన్నోసార్లు చెప్పింది. లేదండి, అమ్మ నా కోసం కూర్చుంటుంది అంది. ఒంట్లో బాగుండలేదని చెప్పలేక. గంగుల చేత కబురు చేస్తాను, ఉండిపో మీరా, సాయంత్రం పెందలాడే వెళ్ళిపోదు గాని అందావిడ. ఎందుకండి, గంటలో వచ్చేస్తాను. గంటలో ఇటు ఇటు ఏం తిరుగుతావు మీరా? భోజనం చేసే గుడి దగ్గర ఉన్నావు కదూ, గంగుల్ని పంపుతాను. గుడి దగ్గర అన్నావు కదూ ఇల్లు. శాంతమ్మ గారికి నింపాదిగా నచ్చజెప్పి ఇంటికొచ్చింది. అప్పటికి హాస్పిటల్ మూసేస్తారు. సాయంత్రం తీసుకురావచ్చని వచ్చేసింది. మీరా హడావిడిగా పని చేసుకుంటుంది. ఆ రోజు శాంతమ్మ గారు కొంచెం పెందలాడే రమ్మని చెప్పారు. ఇన్నాళ్ళలో ఆవిడ ఒంట్లో బాగుండనప్పుడు కూడా తొందరగా రమ్మని చెప్పలేదు. ఈరోజు వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు. అతను వచ్చేసరికి తను పూజ అది చేసుకోవాలని తొందరగా రమ్మన్నారు. ఆ ప్రయత్నంలో తన ఇంట్లో పని తొందరగా చేసుకుపోతుంది. కాంతమ్మకు పూట తేలిగ్గానే ఉంది. నీరసంతో తల్లి వంట చేయలేదని తనే చేస్తుంది. విజయ్ వచ్చి పాలు పారబోశాడు. అయినా ఈరోజు లేస్తూనే ఏడుపు మొదలుపెట్టి మీరాని విసుగుస్తున్నాడు. విసుగుతో అబ్బా చంపుతున్నావురా అని కోపాన్ని దిగమంగుతూ తీసుకెళ్లి ఉయ్యాల్లో కొలేసి వచ్చి పని చూసుకోసాగింది. విజయ్ ఉయ్యాల్లో గుక్క పట్టినట్టుగా ఎడవసాగాడు. అయ్యో వాడిని తీయి అంది కాంతమ్మ. ఏడవని, ఈరోజు లేస్తూనే ఏడుపు మొదలెట్టాడు. ఈరోజు అమ్మగారు తొందరగా రమ్మన్నారు. 7:30కి రమ్మన్నారు. 7:30 అయిపోయింది అంది విసుగ్గా. కాంతమ్మ ఆశ్చర్యంగా అడిగింది. ఈరోజు తొందరగా ఎందుకు? మీరా చేస్తున్న పని ఆపేసి క్షణం సేపు ఆలోచించింది. ఏం లేదు, ఈరోజు వాళ్ళ మనవరాలి పుట్టినరోజు, పిల్లలందరూ వస్తారట, అందుకని కాస్త సహాయానికి రమ్మన్నారు. కాంతమ్మకు ఆ మాట నచ్చినట్టు లేదు. అది గ్రహించిన మీరా అంది. అదేనమ్మా, స్కూలు పిల్లలందరినీ పిలిచారు. నాకేం తెలియదు. టీచర్లందరూ వస్తారు కదా, సహాయానికి రమ్మని చెప్పారు. ఏదో దబ్బమన్న చప్పుడు, విజయ్ కెవ్వుమన్న కేక వినబడి మీరా కాంతమ్మ పరిగెత్తారు. విజయ్ ఉయ్యాల్లోంచి కింద పడ్డాడు. కుక్క పట్టాడు. మీరా విజయ్ని ఎత్తుకుంది. కానీ ఏం చేయాలో తెలియక కంగారు పడిపోయింది. కాంతమ్మ చప్పున విజయ్ 2 చెవులు మూసింది. విజయ్ ఏడుపు మాని పడుకునేసరికి 8 దాటిపోయింది. విజయ్ పరటంలో పైపళ్ళు కింద పెదవి గుచ్చుకుని రక్తం వచ్చింది. కింద పెదవి ఎంతలా అయిందే, నుదుట బొప్పు కొట్టింది. లేచిన వేళ ఎంత మంచిది, పాపిష్టిదాన్ని, ఎన్నడూ విసుక్కోని దాన్ని విసుక్కున్నాను అనుకుంది మీరా. మీరా తెమిలి వెళ్లేసరికి 8:30 దాటింది. అప్పటికే శాంతమ్మ గారు స్నానం చేసేసింది. పూజకు సిద్ధం చేసుకుంటుంది. మీరాకు చాలా సిగ్గేసింది. ఆవిడ అసలే నీరసంగా ఉంది. ఎప్పుడూ చెప్పని మనిషి తొందరగా రమ్మన్న రోజే తను రోజు కన్నా ఆలస్యంగా వచ్చింది. చెప్పుకోవటానికి వీలులేని ఇబ్బంది.
మీరు లేవండమ్మా, నేను చేస్తాను అంది తల వంచుకుని. అయిపోయింది, నువ్వు వెళ్ళి ప్రసాదం సంగతి చూడు అంది శాంతమ్మ గారు పని చేసుకుంటూనే. ఈరోజే ఆలస్యం అవ్వాలా, చాలా నొచ్చుకుంది మీరా. మీరా, శాంతమ్మ గారు పిలిచింది. ఏంటమ్మా అంటూ మీరా వచ్చింది. ఆ పని అయ్యా, కాఫీ డికాక్షన్ తీసి ఉంచు. అలానేగమ్మా, తీసి ఉంచైతే కలపద్దు. సరేనని మీరా యువతలకు వచ్చేసింది. ఇంతవరకు ఆలోచన రాలేదు, కానీ మీరాకి ఎప్పుడు భయంగా అనిపించింది. ఆ వచ్చే చిన్నబాబు ఎలాంటివాడు? ఆవిడ చెప్పిన మాటలను బట్టి చూస్తే మంచివాడేనని తెలుస్తోంది. అయినా ఎవరి బిడ్డ వాళ్ళకు మంచిగా కనపడరా? వాళ్ళమ్మాయి వస్తే తన కాలక్షేపం అవుతుంది. మీరా ప్రసాదం దేవుడి గదిలో పట్టుకొచ్చి పెట్టింది. ఇంకా శాంతమ్మ గారి పూజ అవలేదు. మీరా బియ్యం కడిగేసింది. ఆవిడ వచ్చి చెప్పే వరకు పని లేదు. ఏం కూర చేయాలో తను తొందరగా వస్తే ముందరగా ఏం చేయాలో అడిగి తెలుసుకున్నా విజయ్ ఏడుస్తున్నాడేమో. వంట అయిపోగానే ఆవిడ ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోవాలి. ఏమనుకుంటుందో? తొందరగా రమ్మని, ఆలస్యంగా వచ్చి తొందరగా వెళ్ళిపోతాననుకుంటుందా? అమ్మ కులాసగా లేదని, అందుకే ఆలస్యంగా వచ్చానని చెప్పి వెళ్ళాలి.